ఫ్రెండ్స్, మనకి కనిపిస్తున్నది అసెంబ్లీ అండి. దాని వెనక వైపున ఉన్న E6 రోడ్డు. ఈ E6 రోడ్డు యొక్క నిర్మాణం మరియు మన బాబు గారి సీఎం గారి నివాసం యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్నవారు 95% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కేవలం 5% మాత్రమే చేసుకుంటున్నారు. దయచేసి మన ఛానల్ని మీరు దయవించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మంది జనాలకి మన వీడియో రీచ్ అవుతుందండి. దయచేసి ఏమనుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. ఇది E6 రోడ్ అండి. ఇది స్టార్టింగ్ వచ్చి మన అసెంబ్లీ వెనక వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇవన్నీ నిర్మాణం పనులు కొంచెం చాలా వరకు అయిపోయినాయి, కానీ కొంచెం ఎక్కడెక్కడ పెండింగ్స్ ఉన్నాయండి. సైడు కేబుల్ వర్క్స్, డ్రైన్ వర్క్స్ అవి కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇవన్నీ వర్క్స్ అలా జరుగుతున్నాయి. డ్రైన్ వర్క్స్ ఇవన్నీ. ఇది ఏదైతే అసెంబ్లీ బ్యాక్ సైడ్ రోడ్డు ఉందో దానికి దీన్ని అటాచ్ చేసే ఫైనల్ వర్క్స్ ఆ చివరిలో ఇప్పుడు కనిపించిన దాంట్లో ఉన్నాయండి. అంతేను, మిగతా అన్ని ఈ రోడ్స్ అన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో డివైడర్లో మొక్కలు నాటడం అవి తొందరలో చేస్తారు. సైడ్లు కూడా కొన్ని మొక్కలు అక్కడక్కడ మొక్కలు కూడా చాలా వరకు నాటడం జరిగిందండి. చూడండి, ఈ రోడ్స్ ఎంత నీట్గా చేశారో. ఈ సైడు రైతులకు ఇవ్వాల్సిన లేఅవుట్లు వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. వాటికి సంబంధించిన రోడ్ వర్క్స్ కూడా చూడండి. రోడ్డు చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఒక 1 year బ్యాక్ ఈ రోడ్డు నిర్మాణం జరగకముందు, అది బాబు గారి ఇంటి నిర్మాణం చేపట్టకముందు ఇదంతా తుప్పలు లాంటి ముళ్ళ కంపంతో నిండిపోయి ఉందండి. ఇప్పుడు ఈ రోడ్డు వేసినాక ఇక్కడ ఎంత కళ వచ్చిందో చూడండి. మొత్తం ఇదంతా మన రాజధానికి మిడిల్ ప్రాంతం అండి. అదే కనిపించేదే మన సిపిఎన్ గారి ఇల్లు అండి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. దాని వెనకనే నారాయణ గారి ఇల్లు. ఇది దానికి వెళ్ళే E6 రోడ్డు వర్క్స్ అండి. ఇవన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం వర్క్స్ సైడు డ్రైన్ వర్క్స్, కేబుల్ వర్క్స్ అవి ఉన్నాయండి. అవి కూడా కంప్లీట్ అయితే ఇది తొందరలోనే ఇది అయిపోతుంది. చూడండి ఎలా ఉందో వర్క్స్. మొత్తం ఇది 6 లైన్ అండి. ఇది కరెక్ట్గా మన రాజధాని అమరావతిలో కరెక్ట్గా అన్నిటికీ మధ్యలో బాబు గారి ఇంట్లో ఉంటుంది. అటు హైకోర్టు, ఇటు వారికి సంబంధించిన భవనాలు, ఇటు ఐకానిక్ టవర్స్, ఇటు అన్నిటికీ మిడిల్లో ఉంటుంది. ఇది అసెంబ్లీకి, హైకోర్టుకి, కొత్తగా నిర్మించే హైకోర్టుకి ఇక్కడ కొన్ని కలవర్టు వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇది మినహాయించి చాలా వరకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ డ్రైన్ పెద్ద కలవర్టు ఉందండి, దీన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం ఇక్కడ పెండింగ్ ఉంది. చూడండి, కనిపించేది బాబు గారి ఇంట్లో. చూడండి, అదేనండి బాబు గారి ఇల్లు. అది కూడా చాలా వరకు కంప్లీట్గా వచ్చిందండి. ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. కింద మార్బుల్స్, కొన్ని రకాల వర్క్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. సైడ్ ఇదే డ్రైన్ వర్క్ అండి. ఇది అది బాబు గారి ఇల్లు. దాని వెనక నారాయణ గారి ఇల్లు ఉంటుందండి. బాబు గారి ఇంటికి నిర్మాణాన్ని చేపట్టిన SR కన్స్ట్రక్షన్ వారి ఈ ఆఫీస్ అండి ఇది కనిపించేది. ఇది చూడండి, ఇక్కడ బాబు గారి ఇంటి చుట్టూ డ్రైన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. డ్రైన్ వర్క్స్, కేబుల్ వర్క్స్, అవన్నీ రోడ్ వర్క్స్ అవి జరుగుతున్నాయండి. మొత్తం కనిపిస్తుందంతా బాబు గారి బిల్డింగు. ఆల్రెడీ వీటికి బిల్డింగ్కి అద్దాలు అలాంటివన్నీ ఫిక్స్ చేశారండి. ఇదంతా సైడు ఈ మొక్కలు నాటుతున్నారు రోడ్డుకి ఇరువైపులా. కనిపించాయండి అపార్ట్మెంట్స్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపార్ట్మెంట్ అండి. హై చూడండి, మొత్తం ఆల్రెడీ వర్క్స్ అయిపోయి ఆల్రెడీ లారీలు అవి కూడా వీటి మీద తిరుగుతున్నాయండి. రోడ్డు అటు చివరికి ఇటు మన హైకోర్టుకి, అసెంబ్లీకి అలా కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్డు నుంచి అక్కడ జంక్షన్ వస్తుంది ముందు.
బ్రైన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఆల్రెడీ. చూడండి ఎంత బాగా వేసారు, మొత్తం క్లియర్ అయిపోయిందండి రోడ్డు. తొందరలోనే దీన్ని ప్రారంభిస్తారండి ఈ రోడ్డు. మధ్యలో కొంచెం సివిల్ వర్క్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ దూరంగా కనిపిస్తే హైకోర్టు అండి. హైకోర్టు దాని పక్కనే కొత్త హైకోర్టు నిర్మాణం, ఆ పక్కనే ఐకానిక్ టవర్స్ అవన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ప్రస్తుతానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ ఇంటి దగ్గర ఉన్న ఈ రోడ్డు ఈ6 రోడ్డు అంటారండి దీన్ని. ఇది N9 నుంచి స్టార్ట్ అయ్యి N18 వరకు ఉంటుంది ఈ రోడ్డు పేరు E6 అండి. ఈ E6 రోడ్డు మొత్తం పొడవు 9.84 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ప్రస్తుతం ఈ రోడ్డు E6 రోడ్డు చూస్తే చాలా అద్భుతంగా నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.